హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే పెసరట్టు అయితే వేస్తున్నానండి. ఇంకా దీనికోసమనైతే నేను ఒక 2 గ్లాసుల పెసర్లయితే తీసుకున్నాను. ఇంకా నేను ఒక గ్లాస్ బియ్యం గూడా పోస్తున్నాను. ఇంకా ఇవి 2 అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఇవి ఒక 2, 3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాను. ఇంకా ఇవి ఓవర్ నైట్ మొత్తం ఉంచాలి. ఇంకా నేనైతే పెట్టి ఇంకా పక్కనైతే పెట్టేసాను. ఇంకా మార్నింగ్ నీళ్ళనన్నీ వంపేసాను. ఇంకా వీటిని మిక్సీ జార్‌లోకైతే వేస్తున్నాను. ఇంకా వీటిని మిక్సీ జార్‌లోకైతే వేశాను. ఇంకా దీనిలోకి ఒక 2 పచ్చిమిర్చి, ఇంకా 2, 3 వెల్లుల్లి రెబ్బలైతే వేస్తున్నాను. అల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే వెల్లుల్లి రెబ్బలైతే వేశాను. ఇంకా కొద్దిగా జీలకర్ర, కరివేపాకు గూడా వేస్తున్నాను. ఇంకా కొద్దిగా వాటర్ పోసి మిక్స్ అయితే పడుతున్నాను. ఇంకా మిక్స్ అయితే పట్టేసుకున్నాను. ఇంకా ఒక గిన్నెలోకైతే పోస్తున్నాను. ఇంకా దీనిలో కొద్దిగా ఉప్పు అయితే వేసి కలుపుతున్నాను. ఇంకా ఇది మొత్తం కలిపిన తర్వాత ఇంకా పొయ్యి మీద పెనమైతే పెట్టేసుకున్నాను నేను. దోసల పెనాన్ని. ఇంకా నేను అట్టయితే వేస్తున్నాను. నిజంగా పెసరట్టయితే సూపర్ ఉంటదండి అసలు. టేస్ట్ అయితే అదిరిపోతది. ఇంకా దీనిపైన నేను కొద్దిగా ఆయిల్ అయితే పోస్తున్నాను. ఇంక ఇది మొత్తం వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకా రెండో సైడ్ కూడా ఇలా కాల్చుకోవాలి. ఇంకా 2 వైపులు కాల్చుకున్న తర్వాత ఇంకా తీసేయాలి. ఇంకా పెసరట్టయితే రెడీ అయిపోయింది. ఇంకా అల్లం చట్నీలోకి గానీ, కొబ్బరి చట్నీలోకి సూపర్‌గుంటది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.